సో మీ వాళ్ళు మీటింగ్లకు రారు, మీ వాళ్ళకి సంక్షేమ పథకాలు లేవు. పీడితేడు ఉన్న మీరు కాబట్టి పీడితేడు ఉన్నారు కాబట్టి మీరు మీటింగ్లకు రారు, మీటింగ్లలో పార్టిసిపేట్ చేయరు, మీ సమస్యల మీద కొట్లాడరు. ప్రభుత్వం అందుకే స్పందిస్తలేదు. ఇప్పుడు పీడితేడు ఉన్న వాళ్ళ కోసం పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు కదా. సో ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తున్నది కూడా మీరెంతమంది ఉన్నారు పిడికెడు అన్నట్టు. అయితే ఇప్పుడు నీ ప్రశ్న కూడా మేము పిడికెడు ఉన్నావా ఎంత ఉన్నావా అనేది నా ఆలోచన అంతా ఇదే, నా బాధ కూడా ఇదే. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ రాజీవ్ వికాస్ యోజనలే ఎవ్వరు కూడా దీని మీద పల్లెత్తి మాట్లాడలే, అగ్రవర్ణ ప్రజాప్రతినిధులు. నేను అరే ఇది చాలా అన్యాయం అని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేనే కలిసిన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దీని మీదనే కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా వారికి మెమోరాండం ఇవ్వడం, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని, తర్వాత ఇది ఫైనాన్స్ సెక్రటరీ గారిని, తర్వాత చీఫ్ సెక్రటరీ గారిని, తర్వాత వేం నరేందర్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణ పేదలను కూడా చేర్చడం జరిగిన